అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. తాజాగా మంచు లక్ష్మి షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తన కూతురు గురించి ఓ పోస్ట్ షేర్ చేసింది మంచు లక్ష్మి. తన కూతురు కోసం అమెరికా వెళ్లేందుకు సాయం చేయాలని కోరింది మంచు లక్ష్మి. నా అమెరికా వీసా 1 నెల క్రితమే అప్రూవ్ అయింది, కానీ ఇప్పటి వరకు అది నాకు రాలేదు. నా కూతురు స్కూల్కి ఇచ్చిన సెలవులు అయిపోయాయి. నేను జూన్ 12న అమెరికాకు వెళ్ళాలి, కానీ నాకు వీసా ఇంకా రాలేదు. ఎంబసీ వెబ్సైట్ డౌన్ కావడంతో నేను వాళ్ళని కాంటాక్ట్ చేయలేకపోతున్నాను. ఇప్పటికే 2 నెలలు దాటింది. దయచేసి ఎవరైనా స్పందించి నాకు సహాయం చేయండి అంటూ రాసుకొచ్చింది. మంచు లక్ష్మి షేర్ చేసిన పోస్టులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ పోస్ట్ పై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. సాధారణంగా థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాలు నెల రోజులకు ఓటీటీలోకి వస్తాయి. కొన్ని సినిమాలు వారం రోజులకు వస్తాయి. కానీ ఏజెంట్ సినిమా మాత్రం ఇంతవరకు ఓటీటీలోకి అడుగుపెట్టలేదు. దానికి కారణం తెలియదు, కానీ అసలు ఈ సినిమా ఎలా ఉంది, ఎందుకు అంతలా డిజాస్టర్ అయింది అని చూద్దామని చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఏజెంట్ సినిమా ఓటీటీలోకి రానుందని తెలుస్తోంది. ఏప్రిల్ 28న విడుదలైన ఏజెంట్ సినిమా ఇంతవరకు ఓటీటీ బాట పట్టలేదు. ఈ సినిమా కోసం అఖిల్ చాలా కష్టపడ్డాడు. 6 ప్యాక్ బాడీతో అదరగొట్టాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా డిజాస్టర్ అయిన తర్వాత అఖిల్ చాలా కాలం అజ్ఞాతవాసంలో ఉన్నాడు. ఇంతవరకు కొత్త సినిమాను కూడా అనౌన్స్ చేయలేదు. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వస్తుందని తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లైవ్ లో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. జూలై 2వ వారం లేదా చివరిలో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారు. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ రానుంది. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన సోషో ఫ్యాంటసీ చిత్రం బింబిసారా. ఇది భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా కళ్యాణ్ రామ్ కెరియర్ లోనే ఉత్తమ చిత్రంగా నిలిచింది. దీంతో దీనికి పార్ట్ 2 రానుందని గతంలోనే ప్రకటించారు. నేడు కళ్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ కీలక ప్రకటన విడుదల చేశారు. మొదటి పార్ట్ కు ప్రీక్వెల్ గా 2వ భాగం రానున్నట్లు చెప్పారు. అయితే ఫస్ట్ పార్ట్ కు వశిష్ఠ దర్శకత్వం వహించగా 2వ పార్ట్ కు మాత్రం అనిల్ పాదూరి ఈ బాధ్యతలు స్వీకరించారు. NKR 22 పేరుతో ఇది ప్రచారంలో ఉంది. ఇక కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న మరో చిత్రం NKR 21 ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేశారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో రానున్న ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ కొత్త అవతారాలను కనిపించనున్నట్టు తెలుస్తోంది. తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో ఆయన యాంగ్రీ లుక్ లో కనిపిస్తున్నారు. ఇందులో ఆయన సరసన సాయి మంజ్రేకర్ ఆడి పాడనున్నారు. అగ్ర కథానాయకులు రజనీకాంత్, మోహన్ బాబు మంచి స్నేహితులన్న విషయం తెలిస్తే రజనీ హైదరాబాద్ వచ్చిన ప్రతిసారి మోహన్ బాబుని కలుస్తుంటారు. తాజాగా వీరిద్దరు విమానంలో కలిసి ప్రయాణిస్తున్న ఫోటోను మోహన్ బాబు పోస్ట్ చేశారు. దానికి ఆయన పెట్టిన క్యాప్షన్ అందరినీ ఆకట్టుకుంటోంది. రజనీకాంత్ షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చినట్లు తెలుస్తోంది. మోహన్ బాబు తాజాగా చెన్నైలో జరిగిన వరలక్ష్మి శరత్ కుమార్ రిసెప్షన్ కు హాజరై హైదరాబాద్ కు వచ్చారు. దీంతో వీళ్ళిద్దరూ కలిసి ఒకే విమానంలో ప్రయాణించారు. రజనీతో క్లోజ్ గా ఉన్న ఫోటోను మోహన్ బాబు పంచుకుంటూ అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా స్నేహమేరా జీవితం అనే క్యాప్షన్ పెట్టారు. ఈ ఫోటో చూసిన వారంతా కన్నప్పలో రజనీకాంత్ ఉన్నారా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం మోహన్ బాబు కన్నప్ప పనుల్లో బిజీగా ఉండగా రజనీకాంత్ వెట్టయాన్లో నటిస్తున్నారు. దీంతో పాటు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ చిత్రం చేస్తున్నారు. దీని షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్నట్లు సమాచారం. దాదాపు 35 రోజుల పాటు ఈ స్కెడ్యూల్ ఇక్కడే కొనసాగనుందట. బంగారం స్మగ్లింగ్ మాఫియా నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం ఉండనున్నట్లు తెలుస్తోంది. వెబ్ ప్రపంచాన్ని షేక్ చేసిన సిరీస్ లో టాప్ లో నిలుస్తుంది మిర్జాపూర్. తాజాగా ఈ ఫ్రాంచైజ్ నుంచి వస్తున్న మరో ప్రాజెక్ట్ మిర్జాపూర్ సీజన్ 3. గుర్మిత్ సింగ్, ఆనంద్ అయ్యర్ సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ లో పంకజ్ త్రిపాఠి, శ్వేతా త్రిపాఠి, అలీ ఫసల్, హర్షితా గౌడ్, విజయ్ వర్మ తదితరులు నటించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ కు మంచి స్పందన వస్తుంది. తాజాగా ఈ పాపులర్ వెబ్ ప్రాజెక్ట్ స్ట్రీమింగ్ అప్డేట్ వచ్చేసింది. ప్రస్తుతం మిర్జాపూర్ సీజన్ 3 అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. మొత్తం 10 ఎపిసోడ్స్ తో ఇంట్రెస్టింగ్ గా సాగే మిర్జాపూర్ సీజన్ 3 పై మీరు ఓ లుక్ వేయండి. మరి క్రైమ్ థ్రిల్లర్ జానరాలో వచ్చిన ఈ సిరీస్ నుంచి ఇప్పటికే వచ్చిన 2 సీజన్లకు అద్భుతమైన స్పందన వచ్చింది. మరి మిర్జాపూర్ 3వ సీజన్ ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. సినిమాల విడుదలకి ముందే కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అభిమానులకు ఏదో ఒక అప్డేట్ తో ట్రీట్ ఇస్తూనే ఉంటారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న ఈ స్టార్ కాంపౌండ్ నుంచి వస్తున్న ప్రాజెక్టుల్లో ఒకటే సూర్య 44. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ షూట్ కొన్ని రోజులుగా అండమాన్ ఐలాండ్ లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. అండమాన్ లోని పోర్ట్ బ్లెయిర్ లో యాక్షన్ సీక్వెన్స్ తో పాటు సూర్య, పూజా హెగ్డేపై వచ్చే సాంగ్స్ చిత్రీకరించారని
ఇప్పటికే ఓ వార్త నెట్టింట హల్చల్ చేస్తుంది. తాజాగా అండమాన్ షెడ్యూల్ ముగిసింది. బీచ్ లో స్టైలిష్ గా కూర్చున్న లుక్ తో పాటు సెట్స్ లో సూర్య, పూజా హెగ్డే దిగిన స్టిల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే షేర్ చేసిన షూటింగ్ లొకేషన్ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. తాజా సమాచారం ప్రకారం సూర్య అండ్ టీమ్ నెక్స్ట్ షెడ్యూల్లో భాగంగా ఊటీకి వెళ్లనుంది. ఈ మూవీలో బాలీవుడ్ భామ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. పాపులర్ మలయాళ నటుడు జోజో జార్జ్ కీ రోల్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. పీరియాడిక్ వార్ అండ్ లవ్ నేపథ్యంలో సూర్య 44 కు తిరు 24 పేటా ఫేమ్ సినిమాటోగ్రాఫర్ ఈ చిత్రానికి డిఓపిగా పనిచేస్తున్నారు. సూర్య హోమ్ బ్యానర్ 2D ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనున్న ఈ చిత్రాన్ని మేకర్స్ 2025 పొంగల్ కానుకగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తెలుగు, తమిళ ప్రేక్షకులకు పెద్దగా ఇంట్రొడక్షన్ అవసరం లేని భామ రాజాల సుందరి అంజలి. ఈ భామ లీడ్ రోల్లో నటిస్తున్న కొత్త ప్రాజెక్ట్ అప్డేట్ అందించి అభిమానులను ఖుషి చేస్తున్నారు మేకర్స్. అంజలి ప్రధాన పాత్రలో నటిస్తున్న తెలుగు వెబ్ సిరీస్ బహిష్కరణ. తాజాగా ఈ వెబ్ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. సినిమాలోని పాత్రలు ఎలా ఉండబోతున్నాయో హింట్ ఇస్తూ రిలీజ్ చేసిన తాజా లుక్ నెట్టింట వైరల్ అవుతుంది. అంతేకాదు మేకర్స్ మరోవైపు వెబ్ సిరీస్ ఎప్పుడు రాబోతుందో కూడా క్లారిటీ ఇచ్చేశారు. పాపులర్ ఓటీటీ ప్లాట్ఫామ్ ZEE5లో జూలై 19న బహిష్కరణ ప్రీమియర్ కానుంది. పిక్సెల్ పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్ లో అంజలి డార్క్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించబోతున్నట్టు ఫస్ట్ లుక్ తో అర్థమవుతుంది. ముఖేష్ ప్రజాపతి డైరెక్ట్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ లో రవీంద్ర విజయ్, అనన్య నాగళ్ళ, శ్రీతేజ్, షణ్ముఖ్, మెహబూబ్ బాషా, చైతన్య సగిరాజు ఇతర కీలక పాత్రలో నటిస్తున్నారు. బహిష్కరణలో అంజలి పుష్ప పాత్రలో కనిపించబోతుందని తెలుస్తుండగా ఇంతకీ ఈ భామను డైరెక్టర్ ఎలా చూపించబోతున్నాడన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇటీవలే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో రక్తమాల పాత్రలో జీవించేసింది అంజలి. ఈ పాత్రకు మంచి స్పందన వచ్చింది. అంజలి అనన్య నాగల కాంపోలో వకీల్ సాబ్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ కాంపో రిపీట్ అవుతుండటంతో క్యూరియాసిటీ పెరిగిపోతుంది. కష్టం వచ్చినప్పుడు తలుచుకోమ్మా, నీకోసం ఎక్కడున్నా తిరిగొస్తారు అంటూ పాపకు అఖండ రుద్ర సికిందర్ అఘోరా మాటివ్వటంతో అఖండ సినిమా ముగిసింది. విజయాన్ని ముందే ఊహించి సీక్వెల్ కు తగ్గట్టుగా ముగింపించాడు దర్శకుడు బోయపాటి శ్రీను. అప్పటి నుంచి అఖండ పునరాగమనం కోసం ఆడియన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఆ ఎదురుచూపులు ఫలించే ఘడియలు ఆసనమవుతున్నాయి. అఖండ రుద్ర సికిందర్ అఘోరాగా మళ్లీ బాలకృష్ణ మారబోతున్నారు. ఈ దఫా మరింత శక్తివంతంగా భారతీయ దేవాలయాలు, సనాతన ధర్మం గొప్పతనం ప్రపంచానికి తెలియజెప్పే విధంగా అఖండ 2 స్క్రిప్ట్ తయారు చేస్తున్నారు దర్శకుడు బోయపాటి. స్క్రిప్ట్ వర్క్ దాదాపు పూర్తి కావచ్చింది. ఆగస్టు నెల తర్వాత అఖండ 2 షూటింగ్ ప్రారంభమవుతుందని ఇన్సైడ్ టాక్. ప్రజ్ఞా జైస్వాల్ మరోసారి ఇందులో కథానాయికగా కనిపించనుంది. మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది. కోలీవుడ్, టాలీవుడ్ తో పాటు గ్లోబల్ మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సినిమా ఇండియన్ 2. కమల్ హాసన్ టైటిల్ రోల్లో నటిస్తున్న ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. మేకర్స్ ఇప్పటికే లాంచ్ చేసిన ట్రైలర్ కు మంచి స్పందన వస్తుంది. ఇటీవల చెన్నైలో ప్రమోషనల్ ఈవెంట్ నిర్వహించిన సూపర్ సక్సెస్ అయింది. మరోవైపు ఇండియన్ 2 తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించేందుకు కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రానికి శంకర్ లాంగ్ రన్ టైం ఫిక్స్ చేసి టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలుస్తున్నారు. తాజా అప్డేట్ ప్రకారం ఇండియన్ 2 నిడివి 180 నిమిషాలు. చాలా ఆలస్యంగా వస్తున్న ఈ సినిమా లెంత్, రన్ టైంతో ప్రేక్షకులను ఎంతసేపు సీట్లో కూర్చోబెడుతుందనేది చూడాలంటున్నారు సినీ జనాలు. ఇటీవలే ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన కల్కి 2898 AD కూడా 3 గంటల పాటుండగా ప్రభాస్ స్టార్డమ్, గ్రాఫిక్ ఎలిమెంట్స్, స్టార్ యాక్టర్స్ గెస్ట్ అపియరెన్స్ అన్ని కూడా ప్రేక్షకులను థియేటర్స్ లో నుంచి కదలకుండా చేసేయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇండియన్ 2లో SJ సూర్య, బాబీ సింహ, సిద్ధార్థ్, సముద్రఖని, లెజెండరీ కమేడియన్ బ్రహ్మానందం, మధుబాల, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెంట్ మూవీస్ పై ఉదయనిధి స్టాలిన్, సుభాస్కరన్ తెరకెక్కిస్తున్నారు. సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల, బాలాదిత్య ప్రధాన పాత్రలో నటించిన ఫ్రాంచైజ్ ప్రాజెక్ట్ మా ఊరి పొలిమేర ఓటీటీలో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ మూవీకి సీక్వెల్ మా ఊరి పొలిమేర 2 కూడా వచ్చిన విషయం తెలిసిందే. గతేడాది నవంబర్ 3న థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రానికి అద్భుతమైన స్పందన వచ్చింది. పల్లెటూరి నేపథ్యంలో చేతబడి చుట్టూ తిరిగే డబుల్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో సాగే ఈ చిత్రానికి సంబంధించి చాలా రోజుల తర్వాత మరో క్రేజీ వార్త బయటకు వచ్చింది. మూవీ ఇటీవలే స్టార్ మాలో ప్రీమియర్ అయింది. తాజా అప్డేట్ ప్రకారం ఈ చిత్రానికి మంచి స్పందన రాబట్టుకోవడమే కాదు 6.21 TRP రేటింగ్ నమోదు చేసింది. తాజా అప్డేట్ మూవీ పార్ట్ పై మరింత క్యూరియాసిటీని పెంచుతోంది. హారర్, థ్రిల్లర్ జాన్రాలు తెరకెక్కిన ఈ మూవీకి డాక్టర్ అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. బనీ వాసు సౌజన్యంతో శ్రీకృష్ణ క్రియేషన్స్ బ్యానర్ పై గౌరీ కృష్ణ నిర్మించారు.
ఇప్పటికే మా ఊరి పొలిమేర 2 ప్రతిష్టాత్మక 14వ దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ 2024కు ఎంపికైన విషయం తెలిసిందే. మా ఊరి పొలిమేర 2 విడుదలైన తొలి రోజు నుంచి తన హవా ఏంటో చూపిస్తోంది. ఈ చిత్రం ఆహాలో ప్రీమియర్ అయిన తర్వాత కేవలం 5 రోజుల్లోనే 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్తో అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో గెటప్ శ్రీను, రాకిందమౌళి, సాహిత్యదాసరి, రవివర్మ కీలక పాత్రలో నటించారు. రిలీజ్ కు ముందే డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఇండియాలోనే ఎక్కువగా వీక్షించిన రెండో ట్రైలర్గా మా ఊరి పొలిమేర 2 అరుదైన రికార్డ్ కూడా సొంతం చేసుకుంది. గ్లోబల్ స్టార్ ప్రభాస్ నటించిన ప్రాజెక్ట్ కల్కి 2898 నాగశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ జాన్రా ప్రాజెక్ట్ జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల కాగా ఫస్ట్ వీక్ లో గ్లోబల్ బాక్స్ ఆఫీస్ వద్ద 700 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చి టాక్ ఆఫ్ ది గ్లోబల్ ఇండస్ట్రీగా నిలుస్తోంది. కాగా ఈ సినిమాకు బ్యాక్ బోన్ గా నిలిచే పాత్రల్లో ఒకటి లార్డ్ కృష్ణ. అయితే ఈ సినిమాలో కృష్ణుడిని అన్ని పాత్రలా కాకుండా చీకట్లో చూపిస్తారు. దీనికి కారణమేంటో తాజా ఇంటర్వ్యూలో చెప్పాడు నాగశ్విన్. కృష్ణుడు డార్క్ షేడ్ లో నిరాకారుడిగా ఉండాలనే ఆలోచన ఎప్పుడూ ఉండేది. అలా కాకుంటే ఆ పాత్ర ఒక వ్యక్తి లేదా యాక్టర్ లానే ఉండిపోతుంది. కృష్ణుడిని ముదురు రంగులో చీకటి రూపులో చూపించాలని ఉండేది. కృష్ణుడి ముఖాన్ని చూపించడానికి ఎలాంటి ప్లాన్ లేదని, ఆయనను అలాగే చూపించడం కొనసాగిస్తామన్నాడు డైరెక్టర్ నాగశ్విన్. ఇదిలా ఉంటే కృష్ణుడిగా నటించిన కృష్ణకుమార్ ముఖాన్ని సిల్వర్ స్క్రీన్ పై చూపించినప్పటికీ అతనికి సూపర్ క్రేజ్ రావటమే కాదు, లార్డ్ కృష్ణ పాత్ర సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలిచింది అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఈ పాత్రకు అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ మరో హైలైట్ అని చెప్పొచ్చు. టాలీవుడ్ ఎనర్జెటిక్ యాక్టర్ రామ్ పోతినేని కాంపౌండ్ నుంచి వస్తున్న తాజా చిత్రం డబుల్ స్మార్ట్. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ స్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా తెరకెక్కుతుంది. కావ్య తాపర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఏదో ఒక ప్రమోషనల్ యాక్టివిటీతో మూవీ లవర్స్ ను ఖుషి చేస్తోంది పూరి టీం. ఇటీవలే ఫస్ట్ సింగిల్ స్టెప్ మార్ ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేయగా నెట్టింటిని షేక్ చేస్తుంది. ఫైనల్ గా డబుల్ స్మార్ట్ షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ హీరో హీరోయిన్స్ డాన్సింగ్ మూడ్ లో ఉన్న స్టిల్ ను షేర్ చేశారు. ఇప్పుడు ఈ పోస్టర్ నెట్టింటో వైరల్ అవుతుంది. మొత్తానికి ఫైనల్ అప్డేట్ ఇచ్చి సినిమాపై క్యూరియాసిటీ మరింత పెంచేస్తున్నాడు రామ్. డబుల్ స్మార్ట్ లో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న సినిమాల్లో ఒకటి కుబేరా. టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమల డైరెక్షన్ లో కన్నడ భామ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. అఖిలేని నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు. ధైర్యవంతులనే అదృష్టం వరిస్తుంది అనే క్యాప్షన్ తో చెదిరిన వెంట్రుకలు, మాసిన గడ్డంతో నవ్వుతూ కనిపిస్తున్న ధనుష్ లుక్ ను మేకర్స్ ఇప్పటికే విడుదల చేయగా సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తుంది. తాజాగా రష్మిక మందన ఫస్ట్ లుక్ గ్లిమ్స్ చేశారు. నిర్మానుష్యంగా ఉన్న అటవీ ప్రాంతంలోకి వెళ్లిన రష్మిక గుంతలో పూడ్చిపెట్టిన ట్రాలీ బ్యాగ్ ను బయటకు తీయగా డబ్బుతో నిండి ఉంది. ఇంతకీ రష్మిక బ్యాగ్ ను ఎక్కడికి తీసుకువెళ్లిందనేది సస్పెన్స్ నెలకొంది. ఈ చిత్రాన్ని ఏషియన్ సినిమాస్ బ్యానర్ పై సునీల్ నారంగ్, పి రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సోషల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న కుబేరా ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది. గ్లోబల్ స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ క్రేజియస్ట్ ప్రాజెక్ట్ లో ఒకటి రాజాసాబ్. మారుతి డైరెక్షన్ లో టైటిల్ రోల్ పోషిస్తున్న రాజాసాబ్ హారర్ కామెడీ జాన్రాలో వస్తుంది. ఈ మూవీలో మలయాళ భామ మాళవిక మోహనన్, స్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఫీమేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం ఆడిషన్స్ నిర్వహిస్తున్నారంటూ వస్తున్న వార్తలపై మేకర్స్ స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు. రాజాసాబ్ ఆడిషన్స్ అంటూ సోషల్ మీడియాలో చక్కలు కొడుతున్న వార్తలు అవాస్తవం, పక్కా ఫేక్. ఇలాంటి చర్యలను దయచేసి ప్రోత్సహించకండి. ఒకవేళ ఏదైనా ఉంటే మేమే అధికారికంగా మీతో పంచుకుంటాం అంటూ ప్రకటన జారీ చేశారు. ఇప్పటికే లాంచ్ చేసిన రాజాసాబ్ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ నెట్టింట హల్చల్ చేస్తుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. సంజయ్ దత్ ఇందులో ప్రభాస్ తాతగా కనిపించబోతున్నారని తెలుస్తుండగా దీనిపై మేకర్స్ నుంచి మాత్రం ఎలాంటి అప్డేట్ రాలేదు. ఈ చిత్రంలో రిద్ది కుమార్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ మూవీని టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సోషల్ మీడియాలో నటి నభా నటేష్ యమ యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేసి అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే ఈ చిన్నది తాజాగా హైదరాబాద్ రోడ్లపై చక్కలు కొడుతూ ఫోటోలకు పోజులు ఇచ్చింది. ట్యాంక్ బండ్, చార్మినార్ దగ్గర ఫోటోలకు పోజులు ఇచ్చింది ఈ అమ్మడు. కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు మోహన్ భగత్.
ఈ సినిమాలో సహజ నటనతో ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు మోహన్ భగత్ ప్రధాన పాత్రలో నటించిన మైండ్ బ్లోయింగ్ టైమ్ ట్రావెల్ థ్రిల్లర్ ఆరంభం. డైరెక్టర్ అజయ్ నాగ్వి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. టైమ్ ట్రావెల్, డేజావు అంశాలను అద్భుతంగా ప్లేన్ చేసిన ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందిస్తుందని అంటున్నారు మేకర్స్. జూలై 5 అర్ధరాత్రి నుంచి ఈ మూవీ అందుబాటులోకి వచ్చింది. ఆరంభం మూవీలో సుప్రీత సత్యనారాయణ్, భూషణ్, రవీంద్ర విజయ్, లక్ష్మణ్ మీసాల కీలక పాత్రలో నటించగా సింజిత్ ఎర్రమిల్లి సంగీతం అందించారు. ఈ ఏడాది మే 10న ఆడియన్స్ ముందుకొచ్చింది. సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీకి పాజిటివ్ రివ్యూస్ రాగా కమర్షియల్ హిట్ మాత్రం కాలేదు. ఈ సినిమాతో మోహన్ భగత్ మరోసారి అలరించారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థలు చిత్రవాహిని ప్రొడక్షన్స్, RYG బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న తాజా చిత్రం టుక్ టుక్. ఈ సినిమాకు సి సుప్రీత్ కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా హర్ష రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు, సాన్వి మేఘన, నిహాల్ కోదాటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే మూవీ నుంచి టైటిల్, పోస్టర్ తో పాటు ఫస్ట్ లుక్ విడుదల చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే తాజాగా మూవీ నుంచి మేకర్స్ ఫస్ట్ సింగిల్ విడుదల చేశారు. ఈ మూవీ ఫస్ట్ సింగిల్ వరల్డ్ టూర్ నజబజ జజరా కథలెన్నో వినరా మన కథ విననిదిరా అనే సాంగ్ ను విడుదల చేశారు. సంతు ఓంకార్ సంగీతాన్ని అందించి ఆలపించిన ఈ పాటకు దర్శకుడు సుప్రీత్ సాహిత్యం అందించారు. యూత్ఫుల్, ట్రెండీగా ఉన్న ఈ చిత్రంలోని పాట అందరినీ ఆకట్టుకునే విధంగా ఉంది. ట్యూన్ అండ్ లిరిక్స్ క్యాచీగా ఉన్నాయి. తనపై లావణ్య అనే యువతి చేసిన ఆరోపణలను హీరో రాజ్ తరుణ్ తోసిపుచ్చారు. లావణ్య చెబుతున్నవన్నీ అబద్దాలేనని, ఆమెను పెళ్లి చేసుకునే ఉద్దేశం తనకు లేదని తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనపై వచ్చిన ఆరోపణలను న్యాయపరంగా ఎదుర్కొంటారని చెప్పారు. తాను కూడా పోలీస్ కేసు పెట్టిన తర్వాతే మాట్లాడతానని, అంతవరకు మీడియా తనకు అండగా నిలబడాలని కోరారు. నాసింగి పోలీస్ స్టేషన్లో తనపై లావణ్య ఫిర్యాదు చేయడంతో ఆయన స్పందించారు. 2014 నుంచి 2-3 ఏళ్లు లావణ్యతో రిలేషన్షిప్ లో ఉన్నానని, ఆమె వ్యవహార శైలి నచ్చక బయటకొచ్చేశానని రాజ్ తరుణ్ వెల్లడించారు. డ్రగ్స్ మానేమని ఎన్నిసార్లు చెప్పినా లావణ్య వినలేదన్నారు. మస్తాన్ సాయి అనే యువకుడితో లావణ్య సన్నిహితంగా ఉంటుందని ఆరోపించారు. వారిద్దరికీ ఎలా పరిచయమైందో తనకు తెలియదన్నారు. తన ఫ్లాట్లోనే వారిద్దరూ ఉంటున్నారని, తాను లీగల్ గా ప్రొసీడ్ అవుతారని తెలిసి తనకంటే ముందే పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసిందన్నారు. లావణ్యను భరించలేకే ఆమెను వదిలి వెళ్లిపోయినట్టు రాజ్ తరుణ్ చెప్పారు. తాను ఎక్కడికి పారిపోలేదని, లీగల్ గా ప్రొసీడ్ అవుతారని అన్నారు. తానే కావాలంటున్న లావణ్య మస్తాన్ సాయితో పెళ్లి చేయాలని గుంటూరులో కేసు ఎందుకు పెట్టిందని ప్రశ్నించారు. ఈ కేసుకు సంబంధించిన FIR కాపీ కూడా తన దగ్గర ఉందన్నారు. లావణ్యకు తానేమీ చెప్పాలనుకోవటం లేదని, లీగల్ అడ్వైజర్ ఉన్నప్పుడు మాత్రమే ఆమె మాట్లాడతారని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో రూపొందుతున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. గబ్బర్ సింగ్ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత వీళ్ళిద్దరి కాంబోలో వస్తున్న చిత్రం కావడంతో దీనికి సంబంధించిన ఏ వార్త అయినా వైరల్ అవుతుంది. తాజాగా దీనిపై ఓ రూమర్ రావడంతో హరీష్ శంకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తన సినిమా అప్డేట్లను సోషల్ మీడియా వేదికగా పంచుకోవడంతో పాటు అభిమానులకు రిప్లై ఇస్తూ వారికి ఎప్పుడూ టచ్ లో ఉంటాడు దర్శకుడు హరీష్ శంకర్. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ ఆగిపోయిందంటూ ఎక్స్ లో ఒకరు పోస్ట్ చేయగా వారికి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. సినిమా మొదలే కాదు అని రూమర్స్ వచ్చినప్పుడే పట్టించుకోలేదు, ఇప్పుడు ఇలాంటి వాటి గురించి చదివే సమయం కూడా లేదు అని అన్నారు. ఈ సినిమాలోని ముఖ్యమైన సన్నివేశాల చిత్రీకరణ పూర్తయిందని హరీష్ శంకర్ గతంలోనే చెప్పారు. ఇందులో పవన్ కళ్యాణ్ ఎప్పటిలాగే పవర్ఫుల్ గా కనిపిస్తారని పేర్కొన్నారు. ఇందులో పవన్ సరసన శ్రీలీల నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం మిస్టర్ బచ్చన్. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. ప్రస్తుతం దీని షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలోని పాట టీజర్ ను ఇటీవల విడుదల చేశారు. దీనిపై హరీష్ పోస్ట్ పెడుతూ, మీరు మర్చిపోయినవన్నీ గుర్తు చేస్తా, మీకు గుర్తున్నవన్నీ మళ్లీ చూపిస్తా అంటూ రాసుకొచ్చారు. ఈ టీజర్ లో 90 దశకంలో ఎక్కువగా ఉపయోగించినవి చూపించారు. అప్పట్లో టీవీలో వచ్చే చిత్రలహరి, మహాభారతం ఇమేజ్లు ఈ టీజర్ లో కనిపించాయి. వీటిని ఉద్దేశించి హరీష్ ఈ కామెంట్ చేశారు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు అప్డేట్స్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.